తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల, గులాబీ, బంతిపూలతో అందంగా పేర్చిన ఎంగిలిపూల బతుకమ్మల చుట్టూ ఏమేమి పువ్వో పూనే గౌరమ్మ, ఏమేమి కాయ పూనే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడిన మహిళా లోకం 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలకు ఆదివారం అట్టహాసంగా శ్రీకారం చుట్టింది. పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఊరిలో ప్రతి వీధిలో పండుగ శోభ సంతరించుకోగా ఎక్కడికక్కడ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ 1000 స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ, కొండా సురేఖ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. 1000 స్తంభాల గుడి వద్దకు బతుకమ్మలతో వచ్చిన మంత్రులు సీతక్క, సురేఖ ఆ తర్వాత మహిళలతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడారు. 1000 స్తంభాల గుడి పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలైనాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకుని రావటం కోసం ఈ 9 రోజులు అమ్మవారి గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ పేర్చి మీరు చేసినటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు కదురుకాలి వారిని మీరు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటారు. మీరందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, మహిళలంతా కూడా శక్తి సంపన్నులుగా మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫుంచి బతుకున్న సందర్భంగా ఈ అమ్మవారిని కోరుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకున్న సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇప్పుడు వచ్చేశారు. మీ ఉత్సాహాన్ని, మీ సంబరాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించేటువంటి అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి, ఈ ఓరుగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దిశ అందరికి వెలిపించేటట్టుగా అమ్మవారి ఆశీస్సులు మీ ఆశాపాత్రలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు. నమస్కారం.